ఇది చెయ్యొద్దు అని అంటే నువ్వు దేవుని ఆత్మ స్వరమును విని నడుచుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. దాన్నే ఆత్మీయ ఎదుగుదల అంటారు. ఆత్మలో ఎదుగుదల. హల్లెలూయా. ఆత్మలో ఎదగడం అని అంటే నీలో నుండి నువ్వు విని నడుచుకున్నప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతావు. హల్లెలూయా. అంతేగాని ఎవరో వచ్చే చేతులు నీ తల మీద పెట్టి నువ్వు ఆత్మీయ ఎదుగుదు కాక అంటే నువ్వు ఎదుగు. ప్రియమైన వాళ్ళరా, ఒకరు ఆత్మలో జన్మించి నీటి మూలంగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని నిశ్చయంగా నేను నీకు చెప్తూ ఉన్నానటువంటి ప్రభుల వారు. ఇక్కడ ఛేదించినటువంటి మీరందరూ కూడా ఆత్మలో జన్మించినారా? ఒకసారి పరీక్షించుకోండి. నీ ఆత్మలో నువ్వు జన్మించినావా? నీ ఆత్మలో యేసు ప్రభు యొక్క మరణాన్ని గుర్తించి ఆయనను సొంత రక్షకునిలాగా అంగీకరించినావా లేదా? ఒకసారి పరీక్షించుకో. సమయం పోయినా పర్వాలేదు, సమయం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఫస్ట్ నీ ఆత్మలో నువ్వు రక్షించబడాలా. ఆత్మలో నువ్వు జన్మించబడినప్పుడే హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే ఎంట్రెన్స్ లేదు ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని నిశ్చయంగా చెప్తున్నాను అంటుండే యేసు ప్రభు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా దెర్ ఇస్ నో అదర్ వే, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే వెదర్ యు హావ్ బోర్న్ ఇన్ యువర్ స్పిరిట్ ఆర్ నాట్, టెస్టిఫై యువర్ సెల్ఫ్. నువ్వు శోధించుకో, పరీక్షించుకో. ప్రియమైన వారులారా, పెళ్లిళ్ళ కోసం బాప్టిజాలు తీసుకోవడము లేకపోతే ఇంకొక వాటి కోసం బాప్టిజాలు తీసుకోవడం అనేది సరి అయినటువంటి రక్షణ కార్యం కాదు. అది అర్థమవుతుందా? రక్షణ కార్యం అంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. రెండో పాయింట్ ఏమై ఉంటున్నదంటే టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో చేర్చబడి ఫస్ట్ దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే చెప్పాలి అందరు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. హల్లెలూయా. అతనికి ప్రవేశం ఉన్నది పరలోక రాజ్యంలో. రెండవది, రక్షించబడినావు నువ్వు. దేవుని నామంలో విశ్వాసం ఉంచి బాప్టిజం తీసుకోవడం వలన నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. రక్షించబడిన బిడ్డలకు దేవుడు బ్రతకడానికి మీకు కృపనిస్తూ ఉన్నాడు, మనకు కృపనిస్తూ ఉన్నాడంటే రక్షణ పొందుకున్న తర్వాత మనము జీవిస్తూ ఉన్నాము ఇంకను అని అంటే ఇంకో 2-3 కండిషన్లు దేవుడు పెడుతూ ఉన్నాడు ఇక్కడ. మొదటిగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలా. రెండవది, బాప్తిజం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్న తర్వాత ఉన్నప్పుడు ఏమేమి క్రియలు చేయాలో ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ చూసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరని ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. నిశ్చయముగా మీరు మార్పు నొందాలంట. మీరు మార్చుకోవాలని మనస్సును. ఎట్లా మార్చుకోవాలి ప్రభువా? ఇంత వయసు వచ్చింది, 30, 40, 50, 70, ఈ వయసు వచ్చిన తర్వాత నువ్వు మార్పు నొంది బిడ్డల వలె, చిన్న బిడ్డల వలె మార్చుకుంటేనే తప్ప పరలోక రాజ్యంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు. నువ్వు చిన్న పిల్లలలాగా నిన్ను నువ్వు అలవర్చుకుంటేనే తప్ప హల్లెలూయా హల్లెలూయా ఇటువంటి మనస్తత్వము, ఇటువంటి హృదయము కలిగినటువంటి విధముగా నువ్వు మార్పు నొందాలి. నీ అంతలో నువ్వు పొందాలి. అది దేవుడు ఏం చేయని విషయంలో ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? బిడ్డల, చిన్న బిడ్డల వంటి మనస్తత్వము, గుణము కలిగి నిన్ను నువ్వు మార్చుకుంటేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. మెచ్యూర్ కావద్దా? ఎదగొద్దా? ఎదగాలి. నువ్వు ఎంత ఎదిగినా కానీ చిన్న పిల్లల వలె అని దేవుడు చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ సమయంలో
ఎందుకు పోల్చుతూ ఉన్నాడు? ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళ చిన్న పిల్లల నేచర్ కలిగి ఉండాలి మీరు అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, చిన్న పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. హల్లెలూయా. చిన్న పిల్లలు ఎప్పుడు కూడా, ఉదాహరణ ఒకానొక రీజన్, ఒకానొక కారణం, ఇది అనేకమైన కారణాలు చెప్పొచ్చు, కానీ ముఖ్యమైనటువంటి కారణం చెప్తున్నా. చిన్న పిల్లలలాగా నువ్వు మార్చుకోవాలా. నీ మనస్సులో నీ హృదయాన్ని చిన్న పిల్లలతో సమానంగా నువ్వు చేసుకోవాలా. నీకు ఎంత జ్ఞానం ఉన్నా చిన్న పిల్లలు అనగా ప్రియమైన వాళ్ళరా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. రెండవది, వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా ఉంటారు చిన్నపిల్లలు. మూడవది, వాళ్ళు ఎవరికి కూడా, చిన్నపిల్లలు ఎవరికి కూడా కల్మషం అనేది కానీ హాని కానీ నష్టం అనేది చిన్నపిల్లలు చేస్తారా? చేస్తారా అమ్మా? చేయరు. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి అనుకో, ఆ పిల్లల గురించి మాట్లాడతలేరు. ఈ జనరేషన్లో కొంచెం మెచ్యూర్ ఏంటనుకో, 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అమ్మాయి కానీ వచ్చిందంటే సెల్ ఫోన్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి దునియాలో ఏం జరుగుతున్నది, ఈ ప్రపంచంలో ఏ సమయంలో ఎక్కడ జరుగుతుంది అనేది 11-12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లలకు మనకంటే ఎక్కువ తెలుసు. ఆ విధంగా కాదు, నేను ఆ టాపిక్ మాట్లాడతలేను. ఏం చెప్తున్నా అంటే, అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ విల్ కన్వర్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లిటిల్ చైల్డ్ దేర్ ఇస్ నో ఎంట్రన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అష్యూరెడ్లీ ఐఎమ్ సేయింగ్ టు యూ. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళారా, ఆల్వేస్ ఆల్ ద టైం యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు మార్పు నొంది నువ్వు మార్చుకోవాలా. చిన్న పిల్లలలాగా నువ్వు దేవుని మీద ఆధారపడే గుణము నువ్వు మార్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు ఏమంటారు దాన్ని, బాప్తిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కూడా, నీకు ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ కూడా నీ అంతలో నువ్వు డిపెండ్ అయ్యి ఉండి దేవునికి పక్కకు పెట్టేసి ఆ విధంగా బ్రతకకూడదు అని, చిన్న పిల్లలు తండ్రి మీద ఏ విధంగా ఆధారపడి ఉంటారో ఆ విధంగా నువ్వు ఆధారపడితేనే, నువ్వు మార్చుకుంటేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని ఖచ్చితంగా యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని ఇక్కడ నువ్వు టెస్టిఫై యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో, పరిశోధించుకో. నువ్వు దేవుని మీద ఆధారపడి బతుకుతున్నావా, మనుషుల మీద ఆధారపడి బతుకుతున్నావో ఈ యొక్క ఉపమానమును బట్టి పరీక్షించుకో. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటారో, కష్టాలు నష్టాలు బాధలు వచ్చినప్పుడు, అట్లా నిన్ను నువ్వు మార్చుకొని దేవుని పైన ఆధారపడుతున్నావా, మనుషుల పైన ఆధారపడుతున్నావు. నిన్ను నువ్వు మార్చుకుంటేనే తప్ప అటువంటి మనస్తత్వం ఆయన మీద డిపెండ్ అయి ఉండాలా, ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రతి విషయంలో రక్షణ పొందినావు కదా, బాప్తిజం తీసుకున్నావా లేదా, రక్షణ పొందినావు కదా. రక్షణ పొందిన తర్వాత నీ చివరి ఊపిరి వరకు నీ గుణము నా గుణము మన నేచర్ ఏ విధంగా ఉండాలంటే దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఆ విధంగా నడుచుకునే విధంగా ఉంటేనే తప్ప హల్లెలూయా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు ఇసుకెళ్ళము వరకు నువ్వు దేవుని మీద ఆధారపడుకుంటూ వచ్చినావా, లేకపోతే మనుషులను నమ్ముకుంటూనే బతుక్కుంటూ వచ్చినావా? ఎంతగానో దేవుని మీద ఆధారపడుకుంటూ బతుక్కుంటూ వస్తున్నావో ఒకసారి పరీక్షించుకో. ప్రియమైన వాళ్ళారా, నువ్వు వెళ్ళేటప్పుడు కళ్ళు మూసేటప్పుడు, నేను కళ్ళు మూసేటప్పుడు నీ ఎంబడి నా ఎంబడి ఎవరు కూడా ఎప్పటికీ కూడా రారు. కాబట్టి దేవుని మీద చిన్న పిల్లల వల్లే ఆధారపడి బ్రతికి ఉంటేనే తప్ప వాళ్ళు పరలోక రాజ్యంలో చేర్చబడారని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్ను నీ మనసును మార్చుకోవాల్సిందిగా ఈ యొక్క వాక్యంను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం ఏమైంటూ ఉన్నది చూడండి, చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా అందామా? శాస్త్రుల నీతి కంటేను ఇది మూడో విషయమై ఉంటూ ఉన్నది. మొదటిది ఏంటి ప్రియమైన వాళ్ళారా? సంగమా మీతో మాట్లాడుతున్నా. మొదటిది ఏమై ఉన్నది? పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఏం చేయాలా?
అప్పుడే ప్రవేశం. అందులో ప్రవేశించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, భూమి మీద ఉన్నప్పుడు నీ మనస్తత్వం నా మనస్తత్వం ఎట్లా ఉండాలా? బతికినన్ని దినాలు చిన్న పిల్లల వల్లే తండ్రి పైన ఆధారపడుతూ బ్రతుకుతూ ఉండాలి, మనుషులను కాదు. ఒక లైన్లో చెప్తున్నా. మూడవది, ఇది కూడా యేసుప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీద బ్రతికి ఉన్నన్ని దినాలు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికమైతేనే తప్ప, హల్లెలూయా, అధికమైతేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశము లేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటాడు. ఇది యేసుప్రభువే చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అసలు పరిసయ్యులు సదుకీయులు అని అంటే ఏమని ఉన్నది? ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? శాస్త్రుల నీతి కంటేను మరియు పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి, వాళ్ళకంటే మీ నీతి అధికము కావాలేను. అర్థమవుతుందా? అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశం. ఎంత కఠినమైన మాట ఇది! ఎవరు చెప్తూ ఉన్నారు? ఎవరు చెప్తున్నారమ్మా? యేసు ప్రభు చెప్తుంటే స్వయంగా శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే మీ నీతి, యేసు ప్రభు నమ్ముకొని కూర్చొని ఉన్నటువంటి మీ నీతి, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మీ నీతి వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ నీతి అధికమైతేనే తప్ప పరలోక రాజ్యంలో ఏం లేదు, ప్రవేశం లేదు. ఎవరితో పోలుస్తున్నాడు మా యేసు ప్రభువు? శాస్త్రులతోటి పరిచయాలతోటి. వాళ్ళకంటే ఎక్కువ మంచి క్రియలు, నీతి క్రియలు మనం చేస్తేనే తప్ప పరలోక రాజ్యంలో నువ్వు బాప్తిజం తీసుకున్నా, నువ్వు చిన్నపిల్లలలాగా మనస్సును మార్చుకున్నా, ఈ నీతి క్రియ ఇవన్నీ ఎందుకోసం చేస్తారు? క్రియలు, నీతి క్రియలు చేయడానికి. అవి చేసి బాప్తిజం తీసుకొని చిన్నపిల్లల లాంటి మనస్సును పొందుకొని మార్చుకొని నువ్వు నీతి క్రియలు చేయలేదనుకో, నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. హల్లెలూయా అందామా? మళ్ళీ ఇప్పటి వరకు అటువంటి క్రియలు చేసుకుంటూ వస్తూ ఉన్నామా? వాళ్ళకంటే ఎక్కువ క్రియలు చేయాలంట మనము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి బిడ్డలమై ఉంటూ, దేవుని బిడ్డలము క్రైస్తవులని చెప్పుకొని తిరుగుతున్నటువంటి మనము ఎప్పుడైనా ఒక మంచి క్రియ చేసినావా? నీ అంతలో నువ్వు, వాళ్ళ వీళ్ళ మీద ఆధారపడి కాదు, నీ అంతలో నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసినావా? నువ్వు రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు అటువంటి నీతి క్రియలు అధికంగా చెయ్యకపోతే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని నిశ్చయంగా నేను నీతో చెప్పుతున్నానని యేసుప్రభు అంటున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడైనా చేసినావా? మనం నీ సొంతగా వాళ్ళ వీళ్ళని వెంబడి పెట్టుకొని కాదు, నీతో అంటున్నాడు. నీతో నువ్వు సొంతగా అంత గొప్ప నీతి కార్యాలు, మంచి పనులు ఎప్పుడైనా చేసినావా? చెయ్యకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇది నా మాట కాదు. ఆ నీతి క్రియలు అనేటివి కూడా పరిచయుల కంటేను సద్దుకేయుల శాస్త్రుల కంటేను ఎక్కువగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. వాళ్ళతో పోల్చుతూ చెప్తూ ఉన్నాడు. అంటే మనం అంత గొప్ప నీతి క్రియలు చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మనం చేస్తున్నామా? ఇప్పటి వరకు రక్షణ పొందుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం చేస్తున్నామా లేదా పరీక్షించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించిండు, దీవించిండు అనేది కాదు. నన్ను దీవిస్తేనే కదా, నన్ను ఆశీర్వదిస్తేనే కదా నేను దేవుడి కోసం ఏమన్నా చేస్తా అనేది కానే కాదు. నేను దీవించినా ఆశీర్వదించినా, నిన్ను అడిగిన దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకున్నా, హల్లెలూయా, అర్థమవుతుందా? నువ్వు చేసిన ప్రార్థనలకు నీకు జవాబు రాకున్నా, నీ నీతి అధికమైతేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశం లేదు. దిస్ ఇస్ కండిషనల్. హల్లెలూయా, ఇది కండిషన్. అవునా కదా? నా మాటలా?
నా మాటలు ఉన్నాయమ్మా? నేను ఎప్పుడైనా కలిపి చెప్తున్నానా? కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇప్పటి వరకు మరలా చెప్తున్నా, నీ నీతి క్రియలు అధికమైతేనే తప్ప నువ్వు ఒక నీతి క్రియ చేస్తే 10 మంది చెప్పుకొని తిరగాలి నీకోసం. 10 మంది కోసం నువ్వు చెప్పుకొని తిరగడం కాదు, జీవితకాలం అంతా 10 మంది కోసము నువ్వు చెప్పుకుంటూ తిరగడం కాదు, నీ కోసం 10 మంది చెప్పుకుంటూ తిరగాల. దాన్నే నీ నీతి అధికమైతేనే తప్ప అనే మాటకు అర్థం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సొంతగా సెల్ఫ్గా నీతి క్రియలు చేయడానికి చేస్తేనే తప్ప. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకసారి పరిశోధన చేసుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో, నిన్ను నువ్వు టెస్టిఫై చేసుకో. నేను ఇప్పటి వరకు రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటి వరకు, దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైనా గొప్ప కార్యం దేవుని కోసం నేను చేసినానా లేదా అనేది పరీక్షించుకో. ఎందుకంటే చెయ్యకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని చెప్తూ ఉన్నాడు యేసు. నువ్వు పరలోక రాజ్యంలో చేర్చాలంటే నీ సెల్ఫ్గా నువ్వు బయటికి వచ్చి అటువంటి నీతి క్రియలు నీకు చేతనైనంత దానికంటే ఎక్కువ చేయాలి. నువ్వు నేను స్తోమతకు మించిన విధము ఎక్కువగా చేయాలి. ఎందుకు అంటే టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు? నీ స్తోమతకు మించిన నీతి క్రియలు ఎందుకు చేయాలి అంటే యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి. నా వల్ల కాదు, నేను ఇంతే చేస్తా అంటే వాళ్ళ పరలోక రాజ్యంలో నీకు ప్రవేశమే లేదు. స్థానం కాదు, బయట నిలబడి చూడొచ్చు. నేను దాన్ని వేరే విధంగా వివరించలేదు. దేవుని వాక్యం ఎట్లుందో అట్లనే వివరించాలి. అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడవద్దు. నీకు నాకు అవసరం లేదు. వీరుల విశ్వాసము కించపరిచే విధంగా ఏ బోధకుడు కానీ, ఏ క్రైస్తవుడు కానీ, క్రైస్తవురాలు కానీ వీరుల విశ్వాసం కించపరిచే విధంగా నువ్వు నేను మాట్లాడొద్దు. వాక్యం ఏది చెప్తుందో అదే చెప్పాలి. నీకు అర్థమైతే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. నీ వల్ల నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి యూట్యూబ్లలో పెట్టుకోవడం వల్ల నీ వల్ల దేవుని నామం దూషించబడుతుందని గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాక్యం ఎంత అర్థమైతే అంతే అర్థం చేసుకోవాలా. వాక్యం ఎంత చెప్పాలో, ఏది సూచిస్తున్నదో అంతే నువ్వు నేను చెప్పాలా. చెప్పకుండా మనం వేరే చెప్తే నీ వలన, నీ అధిక ప్రసంగం వలన, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన, నీ అతి తెలివితేటల వలన ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోకుండా దూరం అవుతుండు నీ వలన. ఇందాక 18వ అధ్యాయంలో 4-5 వచనాలలో అభ్యంతరాలు ఒక వచనం చదవండి, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఏమంటాడు యేసు ప్రభు? అభ్యంతరములు లోకములో మీకు అభ్యంతరాలు అనేవి రాకుండా మానవు అభ్యంతరాలు వస్తాయి అని యేసు ప్రభు చెప్తుండు. వస్తాయా లేదా? ఇంటరప్షన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, సారీ ఫర్ ఇంటరప్షన్ అంటారు. అభ్యంతరాలు ఏమంటాడు? అభ్యంతరాలు లోకములో రాకుండా మానవు వస్తాయి అంటున్నాడు. కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ. ఎట్లా అర్థం చేసుకుంటామమ్మా ఈ వాక్యం? నీ వలన ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాలేకపోతుండంటే, అభ్యంతర పడుతున్నాడు వాడు అని అంటే, నీ నోరును, నీ ప్రవర్తనను, నీ మాటలను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చాలా మంది అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. నీ వలన ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోకుండా పోతున్నాడు అంటే నువ్వు కారకునివి కాకుండా ఉండకుండా జాగ్రత్త పడంటుండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీ వల్ల యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మకుండా లేడంటే అలా కాకుండా జాగ్రత్త పడు. అభ్యంతరాలు వస్తాయి అని యేసు ప్రభు చెప్తుండు, కానీ నీ వల్ల అభ్యంతరం రాకుండా నువ్వు చూసుకో. హల్లెలూయా. కింది వచనాలలో చెప్తా ఉంటాడు. అందుకే నాకు భయం అయితే ఉండదు. చాలా నేను ఇప్పటి వరకు కూడా చేయలేదు. పాస్టమ్మ కానీ మీరందరూ కానీ ప్రేయర్ అనే మాట వచ్చిందంటే మేము ప్రార్థన చేసుకుంటాము, ప్రార్థనకి వెళ్తామంటే నేను మధ్యలో రాను. నేనేమన్నాను కూడా, నీ ఇష్టం అంటాను. ఎందుకు అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఏం కార్యం చేస్తాడో ఎవరికి తెలుసు. వాళ్ళు నిజంగానే ప్రార్థన చేస్తే ఆకాశం కూడా అన్ని కురిపిస్తారేమో.
ఆ టైంలో దేవునికి అటువంటి ప్రార్థనలు ఇష్టమేమో. ఈ టైంలో ఏం ప్రార్థన చేస్తావని నేను అనొచ్చా? ఆపొచ్చా? ఉదాహరణకి చెప్తున్నాను, ఎవరు కూడా దేవుని మందిరానికి వెళ్తాను అంటే, దేవుని పనికి నేను చేస్తాను అని అంటే వాళ్ళని అభ్యంతరపరచకండి, వాళ్ళని ఆపకండి. అంతేకాకుండా సేవకులకు సేవ చేయకుండా అభ్యంతరపరచకండి, డిస్టర్బెన్స్గా వాళ్ళకు ఉండకండి. ఈ వాక్యము వర్తిస్తుందా లేదా? వర్తిస్తుందా లేదా? దేవుని సేవకు సేవ చేయాలనుకున్నటువంటి వాళ్లకు నీకు అర్థమైతే వాళ్ళకి సహకరించు. హల్లెలూయా. అర్థమైతే వాళ్ళకి సహకరించు, కానీ అంతేగాని వాళ్ళు చేస్తున్న పనులకు అడ్డుగా నిలబడదు. ఉచిత సలహాలు ఇవ్వకు. హల్లెలూయా. నీకు చర్చికి రావాలనుకుంటే నువ్వు డైరెక్ట్ చర్చికి వచ్చేసేయి. నీకోసం నువ్వు రావాలా. నువ్వు చర్చికి ఒక్కరోజు రాకపోతే దేవునికి ఏమీ నష్టం జరగదు. హల్లెలూయా. ప్రియమైన వారు, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అభ్యంతరాలు వస్తాయి, కానీ నీ వలన అభ్యంతరం రాకుండా, కానీ నీ వలన ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నాడు అని అంటే ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని అంటున్నాడు. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్యం మనం ముగించాలని అనుకుంటే ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే నీ నీతి క్రియలు నీ శ్రమకు మించిన విధంగా నువ్వు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. యేసు ప్రభు చెప్పిన వాక్యంను బట్టి నీ నీతి క్రియలు వాళ్ళకంటే ఎక్కువగా ఉంటేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశము లేదు అంటే నా పనులు ఎంత గొప్పగా ఉండాలా? ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చినామా? చేసినామా? నా కెపాసిటీ ఇంతే, నేను ఇంతే చేయగలుగుతామని అనుకుంటూ వచ్చినామా? శ్రమకు మించిన విధంగా ఎక్కువ చేయాలా? అప్పుడే ఈ మాటకు అర్థం వస్తుందా లేదా? హల్లెలూయా. అప్పుడే ఈ మాటకు న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలంటే ఎంత చేయాలి? మనం పనులు ఎంత గొప్పగా చేయాలా? అర్థమవుతుందా? ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలమ్మా? నేను మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వస్తాను. మీరు నాకు జవాబు చెప్తలేదు. నేను మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేస్తాను. ఎందుకు చేయాలా? నీతి పనులు అధికముగా ఎందుకు ఎక్కువ చేయాలా? నీ శ్రమకు మించిన దానికంటే ఎక్కువ ఎందుకు చేయాలా? హల్లెలూయా. టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లేకపోతే ప్రవేశం లేదు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నువ్వు పరిశోధించుకో, నిన్ను నువ్వు టెస్టిఫై చేసుకో. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళ చూడండి, దేవుడు మనల్ని పిలిచినటువంటి దేవుడు ఇక్కడ చూస్తూ ఉంటున్నట్టయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. బైబిల్ చదవండి అమ్మా. చదవండి అన్నప్పుడు దయచేసి బైబిల్ చదవండి. వాళ్ళ వీళ్ళ ముఖాలు దిక్కులు చూడకండి. 4వ అధ్యాయము 22వ వచనం. టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేటి అంశం ఏముంది? పరలోక రాజ్యంలో నేను చేర్చబడాలి అంటే ఏం చేయాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయని వాళ్ళకు ప్రవేశం లేదు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అది చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 22వ వచనం. 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారికి హెచ్చరించింది. వాక్యం చదువుతున్నారు అందరూ? ప్రియమైన వారులారా, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు